ఒకే ఒక్క ఎన్నిక దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. సీఎంలను ఇంటికి పంపించేసింది. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న వారిని మట్టి కర్పించింది. ఆ ఎన్నికే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలిగేలా చేసింది. ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఆమె రాజకీయ జీవితానికి ఎండుకాడి పడినట్టేనా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో భవానీపూర్ నుంచి సువేందు అధికారి చేతిలో ఆమె ఓడిపోయారు. ప్రస్తుతం మమతా బెనర్జీ వయసు 71 ఏళ్లు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె వయసు 76 సంవత్సరాలు. ఈ 5 ఏళ్లు పార్టీని క్యాడర్ను కాపాడుకోవడం అంత ఈజీ కాదు. పైగా వయోభారం మరో కారణం. పార్టీలో మెజారిటీ నేతలు మమతా నిరంకుశత్వాన్ని పట్టి కింద రాయిలా భరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో స్వాతంత్ర్యం తర్వాత సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఆ తర్వాత 70వ దశకంలో కమ్యూనిస్టులు చేతికి పగ్గాలొచ్చాయి. దాదాపు 3 దశాబ్దాలకు పైగా బెంగాల్ను పరిపాలించిన కమ్యూనిస్టులు చివరకు మమతా బెనర్జీ చేతిలో మట్టి కరిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలేవి మళ్లీ పుంజుకోలేకపోయాయి. తాజాగా ఇప్పుడు 15 ఏళ్ల మమతా బెనర్జీ సుదీర్ఘ పాలనపై విసుగు చెందిన అక్కడ ప్రజలు ఆమెను ఇంటికి పంపించేశారు. ఇక మోదీ మానియా, అమిత్ షా చాణక్యం ముందు మమతా బెనర్జీ కుదేలైంది. అటు ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. మొత్తంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న మమతా బెనర్జీ ఎనర్జీకి బీజేపీ బ్రేక్లేసింది. పశ్చిమ బెంగాల్లో వీధి పోరాటాల కారణంగా కమ్యూనిస్టులపై విజయం సాధించింది మమతా బెనర్జీ. అంతేకాదు దూకుడు తరహా రాజకీయాలకు మమత మారుపేరు. సాధారణ జీవితంతో పాటు మామూలు ప్రజల్లో మమేకమయ్యే గుణమే ఆమెను లీడర్ను చేశాయి. ఈ పోరాటాలే ఆమెను ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టేలా చేశాయి. మరోవైపు పార్టీలో ఎవరి మాట వినని నిరంకుశత్వమే చివరకు ఆమెకు అధికారాన్ని దూరం చేశాయి. ముఖ్యంగా ఏ కమ్యూనిస్టుల నేతల అవినీతిపై పోరాడిందో అవే అవినీతి ఆమె కొంప ముంచాయి. ఆమె సహచర మంత్రులు, పార్టీ నేతల అవినీతి మమతా బెనర్జీ కొంప ముంచేశాయి. ముఖ్యంగా నారద, శారద, టీచర్స్ స్కామ్ వంటివి మమతా ఓటమిలో కీలక పాత్రను పోషించాయి. కేరళ సీఎం పినరయి విజయన్ కు కూడా ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఓటమిని చవిచూసింది. చివరగా సీఎంగా పినరయి విజయన్ ఏకంగా 9 సంవత్సరాల 11 నెలల 9 రోజుల పాటు పరిపాలించారు. అంటే మొత్తంగా ఆయన 3633 రోజులు సీఎం సీట్లో కూర్చున్నారు. తాజాగా పినరయి విజయన్ రాజీనామాతో ఆయన శకం ముగిసినట్లుగా భావించవచ్చు. కేరళ రాజకీయాల్లో వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి విజయన్ రికార్డు సృష్టించారు. ఈ అరుదైన చరిత్ర ఆయనకే దక్కుతుంది. ఎల్డీఎఫ్ ఓటమితో దేశంలో కమ్యూనిస్టుల ఆధిపత్యానికి తెరపడింది. కేరళ అంటే పినరయి విజయన్ గుర్తుకు వచ్చేలా దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన సీఎంగా పనిచేశారు. గత 10 ఏళ్లలో పినరయి విజయన్ సారథ్యంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అనేక కీలక సవాళ్లను అధిగమించింది. 2018 భీకర వరదలు, 2021 కోవిడ్-19 లాంటి విపత్కర పరిస్థితులు తట్టుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది కేరళం. ఇక కేరళంలో ఓటమితో తమ చివరి కంచుకోటను కూడా కమ్యూనిస్టులు కోల్పోయినట్టుగా భావించవచ్చు. దీంతో గత 49 ఏళ్లలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితి వారికి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు కూడా ఓటమి తప్పలేదు. కొలత్తూరులో ఆయన 9000 ఓట్లతో పరాజయం పాలయ్యారు. స్టాలిన్ పై పోటీ చేసిన టీవీకే అభ్యర్థి విఎస్ బాబు ఘన విజయం సాధించారు. దీంతో 30 ఏళ్ల తర్వాత తొలిసారి స్టాలిన్ ఓడిపోయారు. కొళత్తూరు నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన స్టాలిన్ ను విఎస్ బాబు ఓడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా వివాదం సృష్టించిన డీలిమిటేషన్, హిందీ భాష అంశాలపై పోరాటం చేసిన స్టాలిన్ కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తామని ఆశతో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలు కావడం డీఎంకే పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. టీవీకే స్టాలిన్ కంచుకోటను బద్దలు కొట్టింది.